హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఎడు. ఈరోజు మనం ఏపీ ఈసెట్ 2025కి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో హోమ్ పేజ్ ఓపెన్ చేసుకుంటే హోమ్ పేజ్లో మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటాయి. సో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కన్నా ముందు కొంచెం కేటగిరీస్ చూద్దాం. జనరల్గా ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీ ఉంటుంది, అలాగే ఎన్సిసి కేటగిరీ ఉంటుంది, క్యాప్ కేటగిరీ, ఇలా కేటగిరీ వైజ్ ఫిల్ చేసుకుంటారు. జనరల్గా మనం ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ సిలబస్ అండ్ ఇన్ఫర్మేషన్ అనే ట్యాబ్లో మనం చూడొచ్చు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3, స్టెప్ 4 ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఏంటంటే జనరల్గా క్యాండిడేట్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ ఆప్షన్ చేయాలి. సో ఫస్ట్ ఫీజ్ పేమెంట్ సో మీ డిప్లొమా కానీ బీఎస్సీ డిగ్రీ తాలూకా హాల్ టికెట్ నెంబర్ కానీ ఎంటర్ చేసి నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మీరు మీ మొబైల్ నెంబర్ ఇస్తున్నారా, ఫాదర్ మొబైల్ నెంబర్ ఇస్తున్నారా, మదర్ది ఇస్తున్నారా, లేదంటే రిలేటివ్స్ది ఇస్తున్నారా అనేది ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో దీంతో ఈ నెంబర్తో పాటు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ కేటగిరీ వైజ్ ఫీజ్ పేమెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఓసీ, బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఉంటాయి. అలాగే సబ్ క్యాస్ట్ మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. సో కేటగిరీ వైజ్ వస్తే ఓసీకి అయితే 600 రూపీస్, బీసీకి అయితే 550 అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 500. సో ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్ అండ్ ఐ హ్యావ్ క్లియర్లీ రెడ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫౌండ్ ద ఎలిజిబిలిటీ అనే చెక్ బాక్స్ టిక్ చేసి పేమెంట్ ఆప్షన్ చేయగానే పేమెంట్ పోర్టల్కి వెళ్తుంది. సో ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో నెట్ బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ. సో ఇవి కాకుండా ఇంకే బ్యాంక్ నుండి అయినా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అంటే నెట్ బ్యాంకింగ్ మీరు అదర్స్ అని ఉంది కదా, అదర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే డెబిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తే ఎక్స్ట్రా ఒక 15 రూపీస్ ఎంతో 11 రూపీస్ ఎంతో కట్ అవుతుంది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత సో సెకండ్ స్టెప్కి వెళ్తుంది అన్నమాట. ఓకే, సో సెకండ్ స్టెప్లో చూస్తే పేమెంట్ స్టేటస్ వెరిఫికేషన్. పేమెంట్ స్టేటస్ అంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అని చూపించి థర్డ్ స్టెప్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. థర్డ్ స్టెప్లో ఏంటంటే పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చాం కదా, ఆ పేమెంట్ డీటెయిల్స్ బట్టి మన డీటెయిల్స్ మొత్తం మన 7th నుండి డిప్లొమా 3rd ఇయర్ వరకు మొత్తం మన స్టడీ డీటెయిల్స్, పేరెంట్స్ డీటెయిల్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇవన్నీ మన దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి వస్తుంది. అలాగే మన ఫీజ్ ఎకనామిక్ ఇన్కమ్ సర్టిఫికేట్స్. సో ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా బిలో 1 lakh లేదంటే 5 lakhs బిలో ఉన్నామా ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ నెంబర్ అడుగుతుంది. అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే లేదంటే స్పోర్ట్స్ కేటగిరీ అయితే ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అడ్రస్ డీటెయిల్స్ మనం లోకల్ అయితే ఖచ్చితంగా 7 years స్టడీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడంటే నాన్ లోకల్స్ అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. సో మైగ్రేషన్ ఎవరైనా వేరే స్టేట్ నుండి మన స్టేట్లోకి ఏపీలోకి రాస్తున్నారనుకోండి, సో సర్టిఫికేట్స్ కావాల్సి వస్తుంది. అలాగే టెస్ట్ సెంటర్లు ప్రిఫరెన్సెస్ ఉంటాయి. టెస్ట్ సెంటర్లు దగ్గర 5 టెస్ట్ సెంటర్స్ మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో డిస్ట్రిక్ట్ని బట్టి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఇలాగా 5 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో వస్తుంది అనమాట. కొంతమంది లేట్ చేస్తారు, చాలా లేట్గా అప్లై చేస్తారు. లేట్గా అప్లై చేస్తే ఏంటవుతుందంటే దూరంగా పడిపోతుంది సెంటర్. సో ప్రిఫరెన్సెస్తో పాటు మనం అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే ఫోటో ఒకటి,
అది 10 కేబీలో ఉండాలి డిజిటల్ ఫోటో. అది జేపీజీ కానీ జేపీఈజీలో కానీ ఈ ఫార్మాట్లో ఉండాలి. అలాగే సిగ్నేచర్ ఫోటో కూడా ఉండాలి. అది లెస్ దెన్ 30 కేబీలో ఉండాలన్నమాట. ఫోటో 50 కేబీ లోపల ఉండాలి, సిగ్నేచర్ ఏమో 30 కేబీ లోపల ఉండాలి. ఈ రెండు మనం రెడీ చేసి పెట్టుకోవాలి అప్లోడ్ చేసేటప్పుడు. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, చెప్తాం. అలాగే కంప్లీట్ 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి కరెక్షన్స్ చూడడానికి, అంటే ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనా ఉంటే పోర్టల్లోని మనకి కేటగిరీ 1, కేటగిరీ 2 కరెక్షన్స్కి ఆప్షన్ ఇస్తారనమాట. సో ఆ కరెక్షన్కి ఒక పర్టికులర్ డేట్ ఉంటుంది. చూడండి, మన ఇంపార్టెంట్ డేట్స్లోని కరెక్షన్కి సపరేట్గా ఒక డేట్ ఉంది. 24th నుండి 26th, 24, 25, 26 ఈ 3 డేస్లో మీరు ఏమైనా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు టైపింగ్ మిస్టేక్ కానీ, నేమ్ కరెక్షన్స్ కానీ, ఫాదర్ నేమ్ కరెక్షన్స్ కానీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే 24th ఏప్రిల్ నుండి 26th ఏప్రిల్ మధ్యన ఈ 3 డేస్ ఆ పోర్టల్ కరెక్షన్స్కి ఓపెన్ అవుతుందన్నమాట. సో ఆ టైంలో మీరు మీ అప్లికేషన్ని పేమెంట్ డీటెయిల్స్ ఏదైతే ఇచ్చారో ఆ పేమెంట్ డీటెయిల్స్ లైక్ రెఫరెన్స్ నెంబర్, రెఫరెన్స్ ఐడి ఉంటుంది, అలాగే మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ తోటి మనం మళ్ళీ మన అప్లికేషన్ రీఓపెన్ చేసి ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్స్ని రీకరెక్ట్ చేసుకొని మళ్ళీ రీసబ్మిట్ చేసేయచ్చు. ఓకేనండి? మర్చిపోకుండా ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 24th నుండి 26th ఏప్రిల్. ఓకే, థ్యాంక్ యూ.